గణపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ 24వ తేదీ నుంచి డిసెంబర్ 30వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి వారఫలాలు ఏ విధంగా ఉంటాయో, వారం మొత్తం అద్భుతంగా యోగించాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో, ఎటువంటి దానాలు ఇచ్చుకోవాలో, ఏ మంత్ర జపం చేయాలో, ఏ దేవాలయ దర్శనం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారం రవి 9వ ఇంట్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి మేషరాశి వాళ్ళకి వేరే వాళ్ళతో గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. గొడవలు కాకుండా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అలాగే ధనపరంగా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. పనులు కూడా కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటాయి. పనులు ఆలస్యమైనా అంతిమంగా విజయం అనేది లభిస్తుంది. అలాగే బుధుడు ఈ వారంలో మొదటి 4 రోజులు 9వ ఇంట్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. మొదటి 4 రోజులు 9వ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నప్పుడు అలసట అనేది ఎక్కువగా ఉంటుంది. భోజన సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి వేళకు ఆహారాన్ని తీసుకోవటం మంచిది. అలాగే మీ వల్ల ఒక్కొక్కసారి ఇతరులు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. మీ వల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది రాకుండా కూడా మొదటి 4 రోజుల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆ తర్వాత 3 రోజుల్లో బుధుడు 10వ ఇంట్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడు 10వ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నప్పుడు మీకు అపకీర్తి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ నేము ఫేము దెబ్బతినకుండా జాగ్రత్తగా బిహేవ్ చేస్తూ ముందడుగు వేయాలి. అలాగే కొన్ని విషయాల్లో అసౌఖ్యం ఏర్పడుతూ ఉంటుంది. అయినప్పటికీ చివరి 3 రోజుల్లో మాత్రం బుధుడి 10వ సంచారం అప్పుడు మానసిక ప్రశాంతత మాత్రం కలుగుతుంది. అలాగే ఈ వారం మొత్తం కుజుడు 2వ ఇంట్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కుజుడు ద్వితీయంలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మాటల వల్ల గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి. వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. దుర్గానామం చదువుకొని ప్రయాణాలు చేయండి. సాధ్యమైనంత వరకు బండి వెనక భాగాన కూర్చుని ప్రయాణం చేయకండి. అలాగే కొన్ని వస్తువులు పోగొట్టుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వస్తువుల భద్రత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. అలాగే శుక్రుడు ఈ వారంలో మొదటి 6 రోజుల్లో 9వ సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. శుక్రుడి బలం చాలా బాగుంది. కాబట్టి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుంటారు. ధార్మిక కార్యక్రమాలు చేస్తారు. సేవా కార్యక్రమాలు చేసే అవకాశం ఉంది. పుణ్యక్షేత్ర దర్శనం చేస్తూ ఉంటారు. ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకుంటారు. అనారోగ్య భావనలు వెంటాడినప్పటికీ అంతిమంగా ఆరోగ్య ప్రాప్తి ఏర్పడుతుంది. పనుల్లో ఆటంకాలు వచ్చినప్పటికీ అంతిమంగా శుక్రుడి బలం వల్ల కార్యసిద్ధి ఏర్పడుతుంది. అయితే వారంలో ఆఖరి రోజు శనివారం రోజు మాత్రం శుక్రుడు 10వ ఇంట్లోకి వెళ్తున్నాడు. ఈ వారంలో శనివారం రోజు మాత్రం ఉద్యోగ పరంగా సమస్యలు ఉంటాయి. శనివారం కొంచెం జాబ్ చేసుకునే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఆ ఒక్కరోజు మాత్రం శత్రువుల వల్ల ఇబ్బంది పడే సూచనలు కనిపిస్తున్నాయి. పనుల్లో ఆటంకాలు కనిపిస్తున్నాయి. మిగిలిన రోజులు మాత్రం శుక్రుడి బలం బాగుండటం వల్ల కార్యసిద్ధిని పొందుతారు. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే మేషరాశి వాళ్ళకి వృత్తిపరంగా ఈ వారం మొత్తం కూడా శని భగవానుడు ప్రతి పనిని కూడా ఎక్కువ శ్రమతోనే పూర్తి చేసేలాగా చేస్తూ ఉంటాడు. శ్రమ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ శ్రమను తగ్గింపజేసుకోవటానికి శని భగవాను ప్రసన్నం చేసుకోవటానికి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి 41 ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేస్తే శని భగవానుడు ఇచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవచ్చు. అలాగే ఈ వారం మొత్తం కూడా మేషరాశి వాళ్ళకి రాహుకేతువులు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నారు. ఆ దోషం పోవటానికి సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేసుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో దీపం వెలిగించడం, ఆలయంలో 6 ప్రదక్షిణలు చేయడం, సుబ్రహ్మణ్య స్వామికి ఒకసారి అర్చన గాని అభిషేకం గాని చేయించుకోవటం వల్ల రాహుకేతువుల వ్యతిరేకత మొత్తం పోయి కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే ఈ వారంలో రవి బలం తక్కువ ఉంది కాబట్టి 1.25 kg గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం మంచిది. దానం ఇవ్వటం వీలు కాకపోతే గోధుమలు 5 గంటల పాటు నానబెట్టి ఆవుకు తినిపించండి. అలాగే ఈ వారం కుజుడి బలం కూడా తక్కువగా ఉంది. కుజుడి బలం తక్కువ ఉంది కాబట్టి 1.25 kg కందులు ఎర్ర వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి. లేదా 5 గంటలు కందులు నానబెట్టిన కందులు ఆవుకు తినిపించాలి. అలాగే ఈ వారం మొత్తం కూడా బుధుడి బలం తక్కువ ఉంది కాబట్టి 1.25 kg పెసలు ఆకుపచ్చ రంగు వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. లేదా 5 గంటల పాటు పెసలు నానబెట్టి గోవుకు ఆహారంగా తినిపించాలి. ఇలా చేస్తే ఈ గ్రహాల వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే ఈ వారంలో రవి బలం తక్కువ ఉంది కాబట్టి, కుజుడి బలం తక్కువ ఉంది కాబట్టి ఈ 2 గ్రహాల బలం పెరగాలంటే విష్ణు స్వరూపమైన నరసింహస్వామి మంత్రం చదువుకోవాలి. ఓం నమో నారసింహాయ అని రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోండి.
బుధుడి బలం తక్కువ ఉంది కాబట్టి రోజు స్నానం చేశాక గం క్షిప్ర ప్రసాదనాయ నమః అనే గణపతి మంత్రాన్ని కూడా 21 సార్లు చదువుకోండి. అలాగే స్తోత్రాల పరంగా సంకటనాశక గణేష స్తోత్రాన్ని చదువుకున్నట్లయితే ఈ వారం మొత్తం వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకుని అనుకూల ఫలితాలను పొందవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే రవి 8వ ఇంట్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఎవరైనా సరే, స్త్రీలు కానీ పురుషులు కానీ, ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోండి. ప్రయాణాల్లో చిన్న చిన్న ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి, లేదా దెబ్బలు తగిలే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు జర్నీ చేసేటప్పుడు దుర్గాదేవి ఫోటో దగ్గర పెట్టుకొని జర్నీ చేయండి, లేదా దుర్గా నామం చదువుకోండి. అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కొన్ని శత్రు బాధలు కూడా అష్టమ రవి సంచారం వల్ల పెరుగుతూ ఉంటాయి. శత్రువుల విషయంలో చూసి చూడనట్లుగా ఉండే ధోరణి ఏర్పాటు చేసుకోవటం మంచిది. కొన్ని విషయాల్లో మానసిక చింత ఏర్పడుతుంది, అయినప్పటికీ ఆ మానసిక చింతను అధిగమించగలుగుతారు. అలాగే ఈ వారంలో మొదటి 4 రోజులు బుధుడు 8వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. మొదటి 4 రోజులు అష్టమ బుధుడి వల్ల అనారోగ్య సమస్యలు కొంచెం వెంటాడుతూ ఉంటాయి. ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, ఆరోగ్యం గురించి కేర్ తీసుకోవాలి. కానీ విజయ ప్రాప్తి మాత్రం ఏర్పడుతుంది. బుధుడి అష్టమ సంచారం వల్ల హెల్త్ బాగోకపోయినా పనులు మాత్రం సులభంగానే పూర్తి చేసుకోగలుగుతారు. చివరి 3 రోజుల్లో బుధుడు 9వ ఇంట్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. చివరి 3 రోజుల్లో 9వ సంచారం చేస్తున్నాడు కాబట్టి ప్రధానంగా మీకు బ్యాడ్ నేమ్ తెచ్చేవాళ్ళు పెరుగుతారు. అలాంటి వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ ఫేమ్ పోకుండా కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఒక్కొక్కసారి ఏదో ఒక మాయ మాటలు చెప్పాల్సిన పరిస్థితి కూడా చివరి 3 రోజుల్లో బుధుడి 9వ సంచారం వల్ల ఏర్పడుతుంది. అప్పటికప్పుడు ఏవో చెప్పి తప్పించుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే ఈ వారం మొత్తం కూడా కుజుడు జన్మంలో సంచారం చేస్తూ కొంచెం ఇబ్బంది ఇస్తున్నాడు. జన్మంలో కుజుడి సంచారం వల్ల జీవిత భాగస్వామితో కొంచెం గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి. భార్యాభర్తలు చిన్న విషయానికే కొట్టుకుంటూ ఉంటారు. కాబట్టి మాట్లాడేటప్పుడు కొంచెం ప్రశాంతంగా మాట్లాడుకోవటం, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం మంచిది. అలాగే పనుల్లో కూడా ఆటంకాలు అనేవి జన్మంలో కుజుడి సంచారం వల్ల ఏర్పడతాయి. అంతిమంగా విజయ ప్రాప్తి లభించినా స్లోగా పనులు పూర్తవుతూ ఉంటాయి. అలాగే ఈ వారంలో మొదటి 6 రోజులు శుక్రుడు 8వ ఇంట్లో సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. కాబట్టి మొదటి 6 రోజుల్లో ప్రాపర్టీస్ కొనడానికి చేసే ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. డబ్బులు సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనేక రకాలుగా డబ్బులు సంపాదించడానికి చేసే ప్రయత్నాలు ఫలించి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే బంధుమిత్రుల సాంగత్యం ఏర్పడుతుంది. వాళ్ళ వల్ల మానసికంగా ఉల్లాసం పొందుతూ ఉంటారు. ఆఖరి రోజు శనివారం శుక్రుడు 9వ ఇంట్లోకి వెళ్ళి అప్పుడు కూడా అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. అయితే ఆఖరి రోజు లవ్ ప్రపోజల్స్ కి అనుకూలమైన రోజు. ఎవరైనా లవర్ కి లవ్ ప్రపోజ్ చేయాలంటే ఈ వారంలో ఆఖరి రోజు శనివారం లవ్ ప్రపోజ్ చేయండి. ఆ రోజు శుక్రుడి బలం వల్ల లవ్ యాక్సెప్ట్ అవుతుంది. అలాగే ఆఖరి రోజు ధార్మిక కార్యక్రమాలు చేస్తారు, పుణ్య కార్యక్రమాలు చేస్తారు. వారంలో ఏవైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా ఆఖరి రోజు శనివారం ఆ అనారోగ్య సమస్యలన్నీ తొలగింపజేసుకుని ఆరోగ్య ప్రాప్తిని పొందుతారు. అలాగే వృషభ రాశి వాళ్ళకి ప్రధానంగా రాహు ఈ వారం వ్యతిరేక ఫలితాలు ఇవ్వటం వల్ల కొంచెం ఫారిన్ ఛాన్సెస్ పరంగా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఎవరైనా ఫారిన్ వెళ్ళాలని వృషభ రాశి వాళ్ళు ట్రై చేస్తే మాత్రం కొన్ని ఆటంకాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే స్నేహితుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం మిమ్మల్ని స్నేహితులు డైవర్ట్ చేస్తూ ఉంటారు. ఆ డైవర్ట్ చేయటం వల్ల స్నేహితుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు కూడా ఈ వారం కనిపిస్తున్నాయి. అలాగే వృషభ రాశి వాళ్ళకి గురుబలం మాత్రం అద్భుతంగా ఉంది. గురుబలం బాగుంది కాబట్టి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది, వృత్తిపరంగా మాత్రం బాగా కలిసి వస్తుంది. అయితే రాహుని ప్రసన్నం చేసుకొని ఫారిన్ ఛాన్సెస్ సక్సెస్ చేసుకోవాలంటే మాత్రం వృషభ రాశి వాళ్ళు ఈ వారంలో ప్రతిరోజు కూడా గణపతిని జిల్లేడు పూలతో పూజించండి. అలా పూజించినట్లయితే రాహు బలం పెరుగుతుంది, దానివల్ల ఫారిన్ ఛాన్సెస్ పెరుగుతాయి. వీసా తొందరగా రావాలంటే ఈ వారం వృషభ రాశి వాళ్ళు గణపతిని జిల్లేడు పూలతో పూజించాలి. అలాగే ఈ వారంలో వృషభ రాశి వాళ్ళకి అష్టమ రవిదోషం ఉంది కాబట్టి ఆ అష్టమ రవిదోషం పోగొట్టుకోవటానికి కేజింబావు గోధుమలు ఎరుపు వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం, అలా వీలు కాని పక్షంలో రాత్రి గోధుమలు నానబెట్టి ఉదయం పూట ఆవుకు తినిపించడం చేయండి. అలాగే ఈ వారం మొత్తం బుధుడి బలం కూడా వృషభ రాశికి తక్కువగా ఉంది. బుధుడి బలం తక్కువ ఉంది కాబట్టి కేజింబావు పెసలు ఆకుపచ్చ రంగు వస్త్రంలో కట్టి దానం ఇవ్వటం, లేదా రాత్రిపూట పెసలు నానబెట్టి సూర్యోదయం తర్వాత ఆవుకు తినిపించడం చేయండి. అలాగే కుజుడి బలం కూడా తక్కువగా ఉంది.
కుజుడు కూడా వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి కేజింబావు కందులు ఎరుపు వస్త్రంలో కట్టి దానం ఇవ్వటం, లేదా కందులు రాత్రంతా నానబెట్టి ఉదయం పూట ఆవుకు తినిపించడం చేయండి. ఇలా ఈ ప్రత్యేకమైనటువంటి పదార్థాలు ఆవుకు తినిపిస్తే గ్రహాల వ్యతిరేకత నుంచి బయటపడచ్చు. దానాలు ఇవ్వటం వీలు కాకపోతే ఆవుకు ఆహారం పెట్టండి. అలాగే రవి బలము కుజుడి బలము పెరగటం కోసం ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రాన్ని స్నానం చేశాక 21 సార్లు జపించుకోండి. బుధుడి బలం పెరగటం కోసం ఓం గూం హేరంబాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించుకోండి. స్తోత్రాల పరంగా విష్ణు సహస్రనామ స్తోత్రము, సంకటనాశక గణేష స్తోత్రము చదువుకోండి. దేవాలయ దర్శనం పరంగా విష్ణు ఆలయ దర్శనం, గణపతి ఆలయ దర్శనం చేయండి. అలా చేస్తే వృషభ రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే రవి సప్తమంలో 7వ ఇంట్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. రవి 7వ ఇంట్లో సంచారం చేస్తున్నప్పుడు భార్యా బిడ్డల వల్ల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఫ్యామిలీ హెడ్ ఎవరైతే ఉంటారో ఇంటి యజమానికి భార్యా బిడ్డల వల్ల ఏవో ఒక ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఆ ఇబ్బందులు వచ్చినా మనోధైర్యంతో ముందడుగు వేయండి, అంతిమంగా విజయం లభిస్తుంది. అలాగే ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రయాణం చేయండి. అప్పుడప్పుడు అనారోగ్య భావనలు ఇబ్బంది పెడుతూ ఉంటే అయినప్పటికీ అనారోగ్య భావనలన్నీ తొలగిపోయి ఆరోగ్య ప్రాప్తిని పొందుతారు. అలాగే ఈ వారంలో మొదటి 4 రోజుల్లో బుధుడు 7వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అందుకని మొదటి 4 రోజుల్లో పనిచేసే చోట బాస్ మిమ్మల్ని తిట్టడానికి అవకాశం ఉంది. బాస్ తిట్టినా కంట్రోల్ చేసుకోండి, బాస్తో ఆర్గ్యూ చేయకండి. అలాగే మీ మనసుకి బాగా దగ్గరైన వాళ్ళు ఏదో కారణంతో మొదటి 4 రోజుల్లో దూరం అయిపోతూ ఉంటారు. కానీ మొదటి 4 రోజుల తర్వాత వాళ్ళ తప్పు తెలుసుకుని మళ్ళీ దగ్గర అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొన్ని విషయాల్లో మొదటి 4 రోజుల్లో ఆందోళన ఉంటుంది. ఆందోళన అధిగమించే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత 3 రోజులు బుధుడు 8వ ఇంట్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలే ఇస్తున్నాడు. చివరి 3 రోజులు హెల్త్ ఆస్పెక్ట్ లో బుధుడి సంచారం ఇబ్బంది పెడుతుంది. కాబట్టి చివరి 3 రోజులు హెల్త్ విషయంలో తగిన కేర్ తీసుకోవాలి. టైంకి తినటం, టైంకి నిద్రపోవటం చేయాలి. హెల్త్ ప్రాబ్లం ఉన్నా కూడా చివరి 3 రోజుల్లో బుధుడు కార్యసిద్ధినిస్తాడు, విజయ ప్రాప్తిని కలిగింపజేస్తాడు. అలాగే ఈ వారం మొత్తం కూడా కుజుడు 12వ ఇంట్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కుజుడు 12లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి శ్రమ పెరుగుతూ ఉంటుంది. కొంతమంది మిమ్మల్ని ఇన్సల్ట్ చేయాలని ట్రై చేస్తూ ఉంటారు. ఎవరు ఇన్సల్ట్ చేసినా సరే చిరునవ్వుతో మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. మీ పని ద్వారానే వాళ్ళకి సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. అంతేగాని ఇన్సల్ట్ చేసిన వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ మాత్రం చేయొద్దు. అలాగే అకారణంగా గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి గొడవలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం కూడా మంచిది. కొంచెం డబ్బు ఖర్చు పెట్టుకునేటప్పుడు కూడా మిథున రాశి వాళ్ళు ఈ వారం జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఇన్కమ్ కన్నా కూడా ఎక్స్పెండిచర్, ఖర్చు పెరిగే అవకాశాలు ఈ వారం ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ వారంలో మొదటి 6 రోజులు శుక్రుడు 7వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. శుక్రుడు 7వ సంచారం వల్ల కొంచెం భయం పెరుగుతూ ఉంటుంది. భయాన్ని పక్కన పెట్టి ముందడుగు వేయండి. ఆడవాళ్లతో గొడవలు అయ్యే అవకాశం ఉంది. ఈ వారంలో మొదటి 6 రోజుల్లో ఆడవాళ్లతో తగాదాల జోలికి వెళ్ళకండి. ఆడవాళ్లతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మిథున రాశి స్త్రీలైనా పురుషులైనా ఆడవాళ్లతో జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే కోపం పెరిగే సూచనలు కూడా మొదటి 6 రోజుల్లో ఉన్నాయి. కోపాన్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయాలి. అయితే ఈ వారంలో ఆఖరి రోజు శనివారం రోజు మాత్రం శుక్రుడు 7వ సంచారం నుంచి 8వ సంచారంలోకి వెళ్తున్నాడు. శుక్రుడు 8వ సంచారం వల్ల ప్రాపర్టీస్ కొనే విషయాల్లో బాగా డెవలప్మెంట్ కనిపిస్తుంది. అంటే శనివారం రోజు ప్రాపర్టీ కొనడానికి మీరు ముందుకు వెళ్తే ల్యాండ్ కానీ, హౌస్ కానీ, ప్లాట్ కానీ కొనడానికి మీరు చేసే ప్రయత్నాలని శనివారం ఈ వారంలో బాగా అనుకూలిస్తాయి. అలాగే శనివారం డబ్బులు బాగా వస్తాయి. ధనలాభము, మీకు వచ్చినటువంటి నిందలు పోయి కీర్తి పెరగటం, ఇవన్నీ కూడా వారంలో ఆఖరి రోజు శనివారం శుక్రుడి 8వ సంచారం వల్ల కలుగుతాయి. అలాగే ఎవరైతే మీకు దూరం అయిపోయారో వాళ్ళు శనివారం రోజు దగ్గర అవుతారు. బంధువులు కానీ, మిత్రులు కానీ వాళ్ళతో సాంగత్యం అనేది వారంలో ఆఖరి రోజు మీకు పెరిగే సూచనలు ఉన్నాయి. అయితే మిథున రాశి వాళ్ళకి శని ప్రభావం వల్ల మాత్రం వారం మొత్తం ఏదో ఒక హెల్త్ ఇష్యూ ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అలాగే బాగా కష్టపడ్డా కష్టానికి తగిన ఫలితం రాకపోవటం అనేది శని వల్ల జరుగుతూ ఉంటుంది. ఆ ఇబ్బంది మొత్తం అధిగమించాలంటే ఒక్కసారి ఈ వారంలో వీలైనప్పుడు ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్ళి దీపం పెట్టండి. లేదా ఇంట్లో శివలింగం ఉన్న వాళ్ళు నల్ల నువ్వులు నీళ్ళలో కలిపి ఆ నీళ్లు శివలింగం మీద పోస్తూ ఉండండి. శివలింగం లేకపోతే శివుడి ఫోటో ఉన్నవాళ్ళు నల్ల నువ్వులతో నమశివాయ అని శివుడికి పూజ చేసి ఆ నల్ల నువ్వులు ఆవుకు పెట్టండి. అప్పుడు ఈ శని బాధల నుంచి బయటపడచ్చు. మిథున రాశి వాళ్ళకి ఫారిన్ ఛాన్సెస్ మాత్రం బాగా ఉన్నాయి. ఈ వారం
వీసా కోసం ట్రై చేస్తే అవన్నీ బాగా సక్సెస్ అవుతాయి. మిథున రాశి వాళ్ళు ఫ్రెండ్స్తో కలిసి ఏదైనా ఇంపార్టెంట్ బిజినెస్లు పెట్టుకోవాలంటే, లేదా ఫ్రెండ్స్తో కలిసి ముఖ్యమైన టూర్స్కి వెళ్ళాలన్నా, ఫ్రెండ్స్తో ఒక ఇంపార్టెంట్ పని స్టార్ట్ చేయాలన్నా దానికి బలం చాలా బాగుంది. అలాగే ఆన్లైన్ ట్రేడింగ్, షేర్ మార్కెట్ చేసే వాళ్ళకి కూడా మిథున రాశి వాళ్ళకి ఈ వారం బలం చాలా బాగుంది. ప్రధానంగా మిథున రాశి వాళ్ళకి రవి దోషం ఉంది కాబట్టి ఆ రవి దోషం పోవటానికి నానబెట్టిన గోధుమలు, బెల్లం గోవుకు తినిపించాలి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి నానబెట్టిన పెసలు కూడా ఆవుకు తినిపించాలి. కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి నానబెట్టిన కందులు ఆవుకు తినిపించాలి. అలాగే శుక్రుడు కూడా మొదటి 6 రోజులు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు తినిపించాలి. ఇన్ని ఆవుకు తినిపిస్తూ ఉండటం వీలు కాకపోతే నవధాన్యాలు తడిపి ఆ నానబెట్టిన నవధాన్యాలు ఆవుకు తినిపించండి. అన్ని గ్రహ దోషాలు తొలగిపోతాయి. లేదా నవధాన్యాలు బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. దానివల్ల వారం మొత్తం అద్భుతంగా యోగిస్తుంది. అలాగే దేవాలయ దర్శనం పరంగా శ్రీరాముడు లేదా శ్రీకృష్ణుడు లేదా వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయండి. అలాగే అమ్మవారి ఆలయ దర్శనం కూడా అనుకూల ఫలితాలను ఇస్తుంది. మంత్రాల పరంగా రోజు ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. అదేవిధంగా ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని కూడా 21 సార్లు చదువుకోండి. స్తోత్రాల పరంగా విష్ణు పంజర స్తోత్రం చదువుకున్న, లలితా సహస్రనామ స్తోత్రం చదువుకున్న ఈ వారం మొత్తం వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకుని అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం వారఫలం పరిశీలిస్తే రవి 6వ ఇంట్లో సంచారం చేస్తూ ఈ వారం అద్భుతంగా యోగిస్తున్నాడు. రవి బలం వల్ల ధనలాభం బాగా ఉంది. అనేక మార్గాల్లో డబ్బులు సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆరోగ్య ప్రాప్తి ఏర్పడుతుంది. ఇంతకు ముందు ఉన్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనుల్లో కూడా శాంతి, సౌఖ్యము కలుగుతాయి. తొందరగా పనులు పూర్తి చేసుకుంటారు. అలాగే ఈ వారంలో మొదటి 4 రోజులు బుధుడు 6వ సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. కాబట్టి మొదటి 4 రోజుల్లో హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఎవరైనా దూర ప్రాంతాలకు వెళ్ళి హయ్యర్ స్టడీస్ చేయాలనుకుంటే కనుక కర్కాటక రాశి వాళ్ళకి మొదటి 4 రోజుల్లో బలం బాగుంది. అలాగే విజయ ప్రాప్తి కూడా మొదటి 4 రోజుల్లో బాగుంది. మీ మాట చెల్లుబాటు అవుతుంది. మీరేమంటే దానికే గౌరవం ఇచ్చి అవి చేసేటటువంటి అవకాశాలు మొదటి 4 రోజుల్లో బుధుడి బలం వల్ల చాలా అద్భుతంగా ఉన్నాయి. అయితే చివరి 3 రోజుల్లో బుధుడు 7వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి చివరి 3 రోజుల్లో మాత్రం పనిచేసే చోట అధికారుల ఆగ్రహానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. అధికారులతో జాగ్రత్తగా ఉండండి. అలాగే దగ్గరి వారు మాట తేడాల వల్ల దూరం అయ్యే అవకాశం చివరి 3 రోజుల్లో కనిపిస్తోంది. ఆ విషయంలో మాత్రం కొంచెం ఆందోళన చెందుతూ ఉంటారు. అలాగే ఈ వారం మొత్తం కుజుడు 11వ ఇంట్లో సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. దానివల్ల విశేషమైనటువంటి ధనలాభం కలుగుతుంది. అనేక మార్గాల్లో డబ్బులు వస్తాయి. మనోధైర్యం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దేన్నైనా సాధించగలమని ముందుకు దూకి విజయాన్ని పొందుతూ ఉంటారు. సుఖ సంతోషాలు పెరిగే సూచనలు కూడా ఈ వారం మొత్తం 11వ ఇంట్లో కుజుడి సంచారం వల్ల కనిపిస్తున్నాయి. అలాగే ఈ వారంలో మొదటి 6 రోజులు శుక్రుడు 6వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దానివల్ల కుటుంబ సమస్యలు మాత్రం ఉంటాయి. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మాత్రం ఉంటాయి. బయట పనులన్నీ బ్రహ్మాండంగా సక్సెస్ అవుతాయి, డబ్బులు వస్తాయి. కానీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మాత్రం శుక్రుడి వల్ల ఉంటాయి. అంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మధ్య చిన్న చిన్న తగాదాలు రావడం, లేదా లైఫ్ పార్ట్నర్కి హెల్త్ బాగోకపోవటం, ఇలాంటివి మొదటి 6 రోజుల్లో మీకు కనిపిస్తాయి. ఆఖరి రోజు శుక్రుడు 7వ సంచారం చేస్తున్నాడు. అది కూడా ఇబ్బంది ఇస్తుంది. అకారణంగా ఆడవాళ్లతో గొడవలయ్యే అవకాశం ఈ వారంలో శనివారం కనిపిస్తుంది. శనివారం ఆడవాళ్లతో గొడవల జోలికి వెళ్ళకండి. దానివల్ల ఇబ్బందులు వస్తాయి. ఈ వారంలో శనివారమే కొంచెం ఖర్చులు కనిపిస్తున్నాయి. ఖర్చు కంట్రోల్ చేసుకోండి. శనివారం అకారణ భయం పెరుగుతుంది. దాన్ని అధిగమించే ప్రయత్నం చేయండి. అలాగే ఈ వారం మొత్తం కూడా సప్తమ శని సంచారం వల్ల పెళ్లి ప్రయత్నాలు ఆలస్యం అవుతూ ఉంటాయి. ఎవరైనా కర్కాటక రాశి వాళ్ళు పెళ్లి నిశ్చయం చేసుకోవాలనుకుంటే లాస్ట్ మూమెంట్ లో తప్పిపోవటం, లేకపోతే సంబంధాలు చేతి వరకే వచ్చి జారిపోవటం, ఇవన్నీ సప్తమ శని వల్ల జరుగుతాయి. అది పోవాలంటే ఒక్కసారి ఈ వారంలో నువ్వులు దానం ఇచ్చుకోండి. కేజీంబావు నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. దానం ఎవరు తీసుకోకపోతే నల్ల నువ్వులు నవగ్రహ టెంపుల్లో శని విగ్రహం పాదాల దగ్గర నుంచి నమస్కారం చేసుకోండి. దానివల్ల ఈ శని దోషం నుంచి బయటపడచ్చు. గురుబలం బాగుంది కాబట్టి డబ్బులు బాగా వస్తాయి. రాహుబలం బాగుంది కాబట్టి ఫారిన్ ఛాన్సెస్ బాగుంటాయి. అయితే ఈ శని ప్రభావం వల్లనే మ్యారిటల్ ప్రాబ్లం మాత్రం ఉంటుంది. దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. అలాగే ఈ వారంలో రవి బలం బాగుంది, కుజుడి బలం బాగుంది.
మొదటి 4 రోజులు బుధుడి బలం బాగుంది. చివరి 3 రోజులు బుధుడి బలం లేదు కాబట్టి చివరి 3 రోజుల్లో మాత్రం నానబెట్టిన పెసలు ఆవుకు తినిపిస్తూ ఉండండి. అలాగే ఈ వారం మొత్తం శుక్రుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఆవుకు తినిపిస్తూ ఉండండి. లేదా వారం మొత్తం కలిసి రావాలంటే 1.25 కేజీ బొబ్బర్లు తెలుపు వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. రోజు స్నానం చేశాక ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. చివరి 3 రోజుల్లో మాత్రం ఓం బుం బుధాయ నమః అనే మంత్రాన్ని కూడా 21 సార్లు చదువుకోండి. స్తోత్రాల పరంగా ఈ వారం మొత్తం లలితా సహస్రనామ స్తోత్రం చదువుకుంటే మంచిది. చివరి 3 రోజుల్లో మాత్రం గణేష పంచరత్న స్తోత్రం కానీ సంకటనాశక గణేష్ స్తోత్రం కానీ చదువుకోండి. ఇలా చేస్తే వారం మొత్తం ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే ఈ వారం మొత్తం రవి పంచమంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దానివల్ల కొద్దిగా ధన నష్టం కనిపిస్తుంది. వెన్నుపోటు పొడిచేవాళ్ళు పెరుగుతారు. కాబట్టి మీ వెనక మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఈ వారం చూసుకుంటూ ఉండాలి. ఏదైనా సరే 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. రవి పంచమంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి. అలాగే ఈ వారంలో మొదటి 4 రోజులు బుధుడు 5వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దానివల్ల అకారణంగా గొడవలు అవుతూ ఉంటాయి. గొడవలకు దూరంగా ఉండండి. మనోవ్యాకులత పెరుగుతుంది. మనసుకి ఏదో బాధ కలుగుతూ ఉంటుంది. ఉష్ణ సమస్యలు వస్తూ ఉంటాయి. వేడి చేయటం, ఇలా హీట్ జనరేట్ అవటం, ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే సూచనలు మొదటి 4 రోజుల్లో కనిపిస్తున్నాయి. అయితే చివరి 3 రోజుల్లో మాత్రం బుధుడు 6వ సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. దానివల్ల హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రయత్నాలు ఫలిస్తాయి. పెద్ద చదువులు చదువుకోవటానికి చేసే ప్రయత్నాలన్నింటిలో ఫేవరబుల్ రిజల్ట్స్ కనిపిస్తాయి. మనోధైర్యం పెరుగుతుంది. ధనలాభం కూడా చివరి 3 రోజుల్లో పెరుగుతుంది. విజయ ప్రాప్తి చివరి 3 రోజుల్లో కలుగుతుంది. అంటే మొదటి 4 రోజుల్లో బుధుడి బలం తక్కువ ఉంది కాబట్టి ఎడ్యుకేషన్ పరంగా కెరీర్ పరంగా ఇబ్బందులు ఉన్నా చివరి 3 రోజుల్లో బుధుడి బలం పెరిగింది కాబట్టి ఆ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అలాగే ఈ వారం మొత్తం కుజుడు 10వ ఇంట్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కుజుడు 10వ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నారు కాబట్టి అన్నెసెసరీ జర్నీస్ చేస్తారు. జర్నీ చేసినా ఏం యూజ్ ఉండదు కాబట్టి జర్నీస్ తగ్గించుకోండి. ఆహార పరంగా కూడా కొంచెం ఇబ్బందులు వస్తూ ఉంటాయి కాబట్టి ఆహారం జాగ్రత్తగా చూసుకొని తినండి. కొన్ని పనుల్లో ఆటంకాలు వచ్చినా అంతిమంగా విజయం మాత్రం లభిస్తుంది. ఈ వారంలో మొదటి 6 రోజులు శుక్రుడు 5వ సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. శుక్రుడు 5వ సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి మీ వల్ల మీ తల్లిదండ్రులకు ఆనందం కలుగుతుంది. మీ వల్ల మీ పిల్లలకు బాగుంటుంది. సంతానానికి మంచి సుఖం ఏర్పడుతుంది. విందు భోజనాలు కూడా చేస్తూ ఉంటారు. ఆహార సమస్యలు అనేటటువంటివి కుజుడి సంచారం వల్ల ఉన్నప్పటికీ మీరు ఆ జాగ్రత్త తీసుకుంటే మాత్రం ఆ సమస్యలన్నీ తొలగిపోతే విందు భోజనం చేసే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ధనధాన్య లాభం కూడా శుక్రుడి బలం వల్ల మొదటి 6 రోజులు కనిపిస్తుంది. సేవకుల వల్ల లాభం కనిపిస్తుంది. మీ దగ్గర పనిచేసే వాళ్ళు మీకు చాలా ఫేవరబుల్ గా ఉంటారు. వాళ్ళ వల్ల కూడా మంచి ప్రయోజనాలు మొదటి 6 రోజుల్లో కనిపిస్తున్నాయి. అయితే ఆఖరి రోజు శనివారం రోజు మాత్రం శుక్రుడు 6వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఆ రోజు మాత్రం కుటుంబ సమస్యలు పెరుగుతాయి. ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ ఈ వారంలో ఆఖరి రోజు శనివారం వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే మీ లైఫ్ పార్ట్నర్ కి హెల్త్ ఇష్యూ కూడా వారంలో ఆఖరి రోజు వచ్చే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే సింహరాశి వాళ్ళకి గురుబలం లేదు కాబట్టి డబ్బులు వచ్చినా ఖర్చు అయిపోతూ ఉంటాయి. కెరీర్ బాగున్నా కూడా స్ట్రగుల్ ఎక్కువ ఉంటుంది. ఆ గురుబలం పెరగటం కోసం నానబెట్టినటువంటి శనగల్లో పసుపు కలిపి ఆవుకు ఆహారంగా తినిపించండి. లేదా దత్తాత్రేయ స్వామికి శనగలు దారంతో దండలాగా కట్టి ఆ శనగల దండ అలంకరించండి. అలాగే ఈ వారంలో రవి బలం తక్కువగా ఉంది కాబట్టి నానబెట్టిన గోధుమలు ఆవుకు తినిపించడం లేదా గోధుమలు దానం ఇవ్వటం చేసుకోవాలి. బుధుడి బలం మొదటి 4 రోజుల్లో లేదు కాబట్టి మొదటి 4 రోజుల్లో నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం లేదా పెసలు దానం ఇచ్చుకోవటం చేయాలి. కుజుడి బలం వారం మొత్తం లేదు కాబట్టి నానబెట్టిన కందులు బెల్లం ఆవుకు పెట్టడం లేదా కందులు దానం ఇచ్చుకోవటం చేయాలి. శుక్రుడి బలం దాదాపుగా వారం మొత్తం ఉంది కాబట్టి దానికి ప్రత్యేకమైన పరిహారాలు ఏం చేసుకోకర్లేదు. ఆఖరి రోజు శుక్రుడి బలం తగ్గింది కాబట్టి శనివారం మాత్రం నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు పెట్టాలి. అలాగే మంత్రాల పరంగా రవి బలం తక్కువ ఉంది, కుజుడి బలం తక్కువ ఉంది కాబట్టి ఓం నమో నారసింహాయ అనే మంత్రం రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదువుకుంటే మంచిది. నరసింహస్వామి ఆలయ దర్శనం అనుకూల ఫలితాన్ని ఇస్తుంది. అలాగే బుధుడి బలం మొదటి 4 రోజుల్లో లేదు కాబట్టి మొదటి 4 రోజుల్లో ఒక్కసారి గణపతి టెంపుల్కి వెళ్ళండి.
గణపతి టెంపుల్లో పూజ చేయించుకోవటం, లేదా వీలు కాకపోతే గణపతి టెంపుల్లో ప్రదక్షిణలు చేసుకోవటం, దర్శనం చేసుకోవటం, గణపతి టెంపుల్లో కొబ్బరి నూనె దీపం పెట్టడం చేయండి. మొదటి 4 రోజుల్లో సంకటనాశక గణేష స్తోత్రం చదువుకోండి. అంత టైం లేకపోతే ప్రతిరోజు ఓం గం నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా వారం మొత్తం వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం వార ఫలాలు పరిశీలిస్తే రవి 4వ ఇంట్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. రవి బలం తక్కువగా ఉంది కాబట్టి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో కూడా చిన్న చిన్న గొడవలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆందోళన కలిగే అవకాశాలు ఉన్నాయి. ఫ్యామిలీ మెంబర్స్తో జాగ్రత్తగా ఉండండి. చిన్న విషయాలు గోరంత కొండంతలు చేయకుండా ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. అలాగే బుధుడు మొదటి 4 రోజులు 4వ సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. మొదటి 4 రోజులు బుధుడు ఫేవర్గా ఉన్నాడు కాబట్టి శుభ కార్యక్రమాలు చేయడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఇంట్లో శుభ కార్యక్రమం చేసే అవకాశం మొదటి 4 రోజుల్లో కనిపిస్తుంది. మాతృ సుఖం ఉంటుంది. మొదటి 4 రోజుల్లో మీ మదర్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. మదర్ సైడ్ నుంచి ఏమైనా ప్రాపర్టీస్ రావాలన్నా, మదర్ సైడ్ నుంచి ఏమైనా ఫేవర్స్ ఉన్నా ఆ ఫేవర్స్ మొదటి 4 రోజుల్లో జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే మొదటి 4 రోజుల్లోనే కార్యసిద్ధి అనేది ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనేవి పూర్తవుతాయి. చివరి 3 రోజుల్లో మాత్రం బుధుడు 5వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి చివరి 3 రోజుల్లో అకారణ కలహం వస్తుంది. కారణం లేకుండా గొడవ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వారం మొత్తం కుటుంబంలో గొడవలు రవి సంచారం వల్ల జరుగుతున్నాయి. అలాగే చివరి 3 రోజులు బుధుడి సంచారం వల్ల కారణం లేకుండా గొడవలు జరుగుతున్నాయి. అంటే మొత్తం మీద మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ వారంలో గొడవల జోలికి వెళ్ళకండి. జాగ్రత్తగా మాట్లాడండి. లేకపోతే మనోవ్యాకులత పెరుగుతుంది. మీ ఫ్యామిలీ మెంబర్సే మిమ్మల్ని దూరం పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ వారం మొత్తం కుజుడు 9వ ఇంట్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కుజుడు 9వ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి పనులు ఆలస్యంగా పూర్తవుతూ ఉంటాయి. అధికారుల వల్ల సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. పనిచేసే చోట బాసు ఏదో ఒక విధంగా మిమ్మల్ని విసిగిస్తూ ఉంటాడు, ఇబ్బంది పెడుతూ ఉంటాడు, ఏదో ఒక ఎక్స్ట్రా వర్క్ చెప్తూ ఉంటాడు. అయినప్పటికీ ప్రశాంతంగా ఆ పని చేసుకుంటూ వెళ్ళండి. స్థానచలనం కనిపిస్తుంది. ఉన్న చోటు నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వేరే చోటుకి వెళ్ళటం, లేదా బిజినెస్ పరంగా వేరే చోటుకి వెళ్ళి బిజినెస్ చేసుకోవడం, దానికి ఈ వారం అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే శుక్రుడు ఈ వారంలో మొదటి 6 రోజులు 4వ సంచారం చేస్తూ బాగా యోగిస్తున్నాడు. కాబట్టి మొదటి 6 రోజుల్లో స్త్రీ సౌఖ్యం ఉంటుంది. ఆడవాళ్ళ వల్ల హ్యాపీనెస్ అనేది ఉంటుంది. వాహన ప్రాప్తి కూడా కనిపిస్తుంది. బండి కొనాలన్నా, కారు కొనాలన్నా మొదటి 6 రోజుల్లో శుక్రుడి బలం వల్ల వాహన యోగం ఉంది. అలాగే అందరి వల్ల కూడా మొదటి 6 రోజుల్లో చుట్టుపక్కల వాళ్ళ వల్ల ఆనందాన్ని పొందే అవకాశం శుక్రుడి బలం వల్ల ఉంది. ఫ్యామిలీలో గొడవలు ఉన్నా కూడా చుట్టుపక్కల వాళ్ళ వల్ల మాత్రం ఆనందం పొందే అవకాశం శుక్రుడి బలం వల్ల కనిపిస్తుంది. అలాగే ఆఖరి రోజు శుక్రుడు 5వ సంచారం చేస్తూ ఆ రోజు కూడా అద్భుతంగా యోగిస్తున్నాడు. ఆఖరి రోజు యోగించినప్పుడు తల్లిదండ్రులు మీ వల్ల ఆనందాన్ని పొందుతారు. సంతానానికి కూడా ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి. విందు భోజనం చేస్తారు. ధనధాన్య లాభం కలుగుతుంది. సేవకుల వల్ల కూడా లాభం కనిపిస్తుంది. అంటే మీ దగ్గర పనిచేసే వాళ్ళే మీకు ఫేవర్ చేసే అవకాశాలు ఆఖరి రోజు కనిపిస్తున్నాయి. అంటే ఈ వారం శుక్రుడి బలం చాలా అద్భుతంగా ఉంది. ఫ్యామిలీలో గొడవ వచ్చినా కూడా ఆఖరి రోజు శనివారం మాత్రం ఆ గొడవలన్నీ సమసిపోతాయి. అందరూ హ్యాపీగా కలిసి బయటకు వెళ్ళటం, ఏదైనా విందు భోజనం చేసుకోవటం, అలాగే ధనధాన్య లాభము, మీ దగ్గర పనిచేసే వాళ్ళు ఫేవర్గా ఉండటం, ఇలా ఆఖరి రోజు మాత్రం ఫేవరబుల్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. అయితే కన్యారాశి వాళ్ళకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే రాహుకేతువుల బలం లేదు. దానివల్లే హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఆ బలం రావటం కోసం ఈ వారం మొత్తం స్నానం చేశాక ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోండి. రాహుకేతువుల బలం పెరుగుతుంది. అలాగే ఈ వారంలో ప్రధానంగా కుజుడి బలం లేదు, రవి బలం లేదు. రవి బలం పెరగటం కోసం నానబెట్టిన గోధుమలు ఆవుకు పెట్టాలి. కుజుడి బలం పెరగటం కోసం నానబెట్టిన కందులు ఆవుకు పెట్టాలి. లేదా గోధుమలు దానం ఇచ్చుకోవటం, కందులు దానం ఇచ్చుకోవటం చేస్తే చాలా మంచిది. దేవాలయ దర్శనం పరంగా నరసింహస్వామి ఆలయ దర్శనం చేస్తే చాలా మంచిది. స్తోత్రాల పరంగా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదువుకుంటే కూడా ఉత్తమ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే వారం మొత్తం వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను పొందడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం వారఫలాన్ని పరిశీలిస్తే
రవి 3వ ఇంట్లో సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. కాబట్టి తులారాశి వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. ఆరోగ్య ప్రాప్తి ఏర్పడుతుంది. అలాగే ధనలాభం కూడా రవి సంచారం వల్ల కనిపిస్తుంది. డబ్బులు సంపాదించడానికి చేసే ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. మానసికంగా సంతృప్తి ఏర్పడుతుంది. ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. రవి బలం బాగుంది కాబట్టి కొంచెం కెరీర్ పరంగా ముందుకు వెళ్ళటానికి, హెల్త్ పరంగా సెట్ అవ్వడానికి అవకాశం ఉంది. అలాగే ఈ వారంలో మొదటి 4 రోజులు మాత్రం బుధుడు 3వ ఇంట్లో సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి మీ పై అధికారుల దగ్గర జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు ఏదో ఒక విధంగా సూటిపోటి మాటలతో మిమ్మల్ని చులకన చేసే అవకాశం ఉంది. అప్పుడు చిరునవ్వే మీ సమాధానం అవ్వాలి. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే మొదటి 4 రోజుల్లో బంధువులతో చిన్న చిన్న క్లాషెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బంధువులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాళ్ళతో కూడా సున్నితంగా మాట్లాడే ప్రయత్నం చేయండి. తర్వాత 3 రోజులు మాత్రం బుధుడు 4వ సంచారం చేస్తూ బాగా ఫేవరబుల్ గా ఉన్నాడు. వారంలో చివరి 3 రోజుల్లో బుధుడి బలం వల్ల ఇంట్లో ఒక శుభ కార్యక్రమం చేస్తారు. లేదా శుభ కార్యక్రమం కోసం డబ్బుల కోసం ట్రై చేసినా, శుభ కార్యక్రమానికి సంబంధించిన పనులు చేసినా అవన్నీ సక్సెస్ అవుతాయి. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. చివరి 3 రోజుల్లో ఫ్యామిలీ అంతా కలిసిగట్టుగా ఉంటారు. కార్యసిద్ధి కూడా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకుంటారు. అలాగే ఈ వారం మొత్తం ప్రధానంగా ఉన్న సమస్య అష్టమ కుజ దోషం. కుజుడు 8వ ఇంట్లో సంచారం చేయటం వల్ల అప్పులయ్యే అవకాశాలు మాత్రం ఉన్నాయి. డబ్బులు బాగా వచ్చినా ఏదో ఒక విధంగా ఖర్చు పెట్టి అప్పులు చేస్తూ ఉంటారు. అప్పు చేయకుండా జాగ్రత్త పడండి. అలాగే సంఘంలో కూడా మిమ్మల్ని చూసి ఈర్ష్యపడి మీ గౌరవానికి భంగం కలిగించాలని కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది. అదేవిధంగా ఈ వారంలో మొదటి 6 రోజులు శుక్రుడు 3వ ఇంట్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. శుక్రుడి బలం తక్కువగా ఉంది కాబట్టి వ్యాపారంలో భాగస్వాముల వల్ల మాత్రం నష్టం కలుగుతుంది. కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళు మాత్రం ఈ వారంలో మొదటి 6 రోజులు జాగ్రత్తగా ఉండాలి. పార్ట్నర్స్ ఏం చెప్తే అది వినకుండా ప్రతిదీ దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాలి. అలా చూసుకుంటే పార్ట్నర్షిప్ బిజినెస్ లో ఇబ్బందులు రాకుండా దాని నుంచి బయటపడచ్చు. ఆఖరి రోజు మాత్రం శుక్రుడు 4వ ఇంట్లో సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. అంటే శనివారం మాత్రం బాగా ఫేవరబుల్ గా ఉంది. ఈ వారంలో ఆఖరి రోజు శనివారం శుక్రుడి బలం బాగుంది కాబట్టి స్త్రీ సౌఖ్యం ఉంటుంది. స్త్రీల వల్ల ఉల్లాసము ఉత్సాహము పెరుగుతుంది. స్త్రీల వల్ల ఆనందం కలుగుతుంది. అలాగే వాహన ప్రాప్తి యోగం ఉంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు వారంలో ఆఖరి రోజు బాగా ఫలిస్తాయి. అయితే తులారాశికి ఉన్న సమస్య ఏంటంటే అర్ధాష్టమ శని దోషం ఉంది. బాగా కష్టపడ్డ ఫలితం మాత్రం తక్కువ వస్తూ ఉంటుంది. దానికి కారణం అర్ధాష్టమ శని దోషం. ఆ దోషం పోవాలంటే నల్ల కుక్కకి ఏదైనా ఆహారం వేస్తూ ఉండండి. కుదిరితే దగ్గరలో ఉన్న జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి నల్ల నువ్వులు కలిపి నీళ్లు జమ్మి చెట్టు దగ్గర పోసి 8 నల్ల గాజులు జమ్మి చెట్టు దగ్గర ఉంచండి. ఒకసారి ఈ పని జమ్మి చెట్టు దగ్గర చేస్తే అర్ధాష్టమ శని దోషం తగ్గిపోతుంది. మీ హార్డ్ వర్క్ కి తగిన సక్సెస్ అనేది వస్తుంది. అలాగే గురుబలం కూడా తులారాశికి తక్కువ ఉంది కాబట్టి గురుబలం పెరగటం కోసం దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, షిరిడి సాయినాథుడు, రాఘవేంద్ర స్వామి ఈ గురు స్వరూపమైనటువంటి దేవతల ఆలయాలకు కానీ మందిరాలకు కానీ వెళ్ళండి. లేదా ఇంట్లో శివలింగం ఉంటే కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేయండి. దానివల్ల గురుబలం పెరుగుతుంది, ఇబ్బంది ఉండదు. అలాగే ఈ వారంలో ప్రధానంగా కుజుడి బలం తక్కువ ఉంది కాబట్టి నానబెట్టిన కందులు ఆవుకు తినిపించాలి. అలాగే మొదటి 6 రోజులు కూడా శుక్రుడి బలం తక్కువ ఉంది కాబట్టి నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు తినిపించాలి. లేదా 1.25 కేజీ కందులు ఎరుపు వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం. అలాగే 1.25 కేజీ అలసందలు బొబ్బర్లు తెలుపు రంగు వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం మంచిది. అలాగే మొదటి 4 రోజుల్లో బుధుడి బలం తక్కువ ఉంది కాబట్టి నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం లేదా పెసలు బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం మొదటి 4 రోజుల్లో చేసుకోవాలి. మంత్రాల పరంగా కుజుడి బలం తక్కువ ఉంది కాబట్టి ఓం సాం శరవణ భవ అనే మంత్రం రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోండి. అలాగే మొదటి 6 రోజులు శుక్రుడి బలం తక్కువ ఉంది కాబట్టి ఓం శ్రీ రాజమాతంగి నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవటం, లలిత సహస్రనామ స్తోత్రం చదువుకోవటం ద్వారా విశేషమైన ప్రయోజనం చేకూరుతుంది. సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం, అమ్మవారి ఆలయ దర్శనం అన్ని రకాలుగా ప్రయోజనాలను కలిగింపజేస్తుంది. అలాగే మొదటి 4 రోజులు బుధుడి బలం తక్కువ ఉంది కాబట్టి ఈ మొదటి 4 రోజుల్లో ఒక్కసారి గణపతి టెంపుల్కి వెళ్ళి టెంపుల్లో కొబ్బరి నూనె దీపం పెట్టండి. మొదటి 4 రోజుల్లో సంకటనాశక గణేష స్తోత్రం చదువుకోవటం లేదా
గం క్షిప్ర ప్రసాదనాయ నమః అనే మంత్రం చదువుకోవడం ద్వారా తులారాశి వాళ్ళు బుధుడి వ్యతిరేకత కూడా తొలగింపజేసుకుని వారం మొత్తం ఉత్తమ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం వార ఫలాలు పరిశీలిస్తే రవి 2వ ఇంట్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ద్వితీయంలో రవి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి కొంచెం ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి. మోసపోయే అవకాశం ఉంది. మీరు బాగా నమ్మిన వాళ్ళే మోసం చేస్తారు కాబట్టి మోసపోకుండా ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకోండి. కొద్దిగా అనారోగ్య భావనలు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాగే మొదటి 4 రోజుల్లో బుధుడు 2వ ఇంట్లో సంచారం చేస్తూ బాగా ఫేవరబుల్ గా ఉన్నాడు. బుధుడి బలం మొదటి 4 రోజుల్లో బాగుంది కాబట్టి సత్సాంగత్యం ఏర్పడుతుంది. అంటే మంచి ఫ్రెండ్స్ పరిచయం అవుతారు. ఆ ఫ్రెండ్స్ వల్ల బెనిఫిట్స్ ఉంటాయి. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనారోగ్య భావనలు వచ్చినప్పటికీ రవి దోషం వల్ల బుధుడి బలం బాగుంది కాబట్టి వాటికి సొల్యూషన్ దొరుకుతుంది. మళ్ళీ ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకుంటారు. అయితే చివరి 3 రోజుల్లో మాత్రం బుధుడు 3వ ఇంట్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి చివరి 3 రోజుల్లో మాత్రం ఆఫీసులో జాగ్రత్తగా ఉండండి. బాస్ ఇన్సల్టింగ్ గా మాట్లాడతాడు, అయినా ఏం పట్టించుకోకుండా ముందుకెళ్ళండి. అప్పుడు బాసే తప్పు తెలుసుకుంటాడు. అలాగే బంధువులతో కూడా అన్నెసెసరీగా గొడవలయ్యే అవకాశం చివరి 3 రోజుల్లో కనిపిస్తోంది. బంధువులతో స్మూత్ గా డీల్ చేయండి. కొన్ని వస్తువులు పోగొట్టుకునే అవకాశం కూడా చివరి 3 రోజుల్లో కనిపిస్తోంది కాబట్టి వస్తువుల భద్రత పట్ల జాగ్రత్తగా ఉండండి. కొంచెం శత్రువులు చివరి 3 రోజుల్లో ఈ వారం మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. శత్రువులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే ఈ వారం మొత్తం కూడా కుజుడు 7వ ఇంట్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కుజుడి బలం తక్కువ ఉంది కాబట్టి వస్తువులు పోగొట్టుకునే అవకాశం బాగా ఉంది. ముఖ్యమైన వస్తువుల భద్రత పట్ల బాగా జాగ్రత్తగా ఉండండి. అలాగే కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు కానీ బంధుమిత్రులతో వైరాలు కానీ సప్తమ కుజుడి వల్ల వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు సమన్వయం చేసుకుని ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోవటం మంచిది. అలాగే ఈ వారంలో మొదటి 6 రోజులు శుక్రుడి బలం అద్భుతంగా ఉంది. మొదటి 6 రోజులు శుక్రుడు బాగున్నాడు కాబట్టి ధనకనక వస్తులాభం అనేది కనిపిస్తుంది. కీర్తి పెరుగుతుంది. స్త్రీల వల్ల సంతోషం ఉంటుంది. ఆడవాళ్ళతో మాట్లాడటం, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయటం, వాళ్ళ వల్ల ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోవటం ద్వారా మంచి ప్రయోజనాలు మొదటి 6 రోజుల్లో కనిపిస్తాయి. ఆఖరి రోజు మాత్రం శుక్రుడు 3వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ఆఖరి రోజు బిజినెస్ లో మోసపోయే అవకాశం ఉంది లేదా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైనా వ్యాపారస్తులు వృశ్చిక రాశి వాళ్ళు ఈ వారంలో ఆఖరి రోజు శనివారం కొంచెం జాగ్రత్తగా బిజినెస్ చేసుకోండి. రాంగ్ స్టెప్ వేస్తే శనివారం బిజినెస్ లో నష్టం వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే శనివారం అన్నెసెసరీ ప్రయాణాలు చేస్తూ ఉంటారు. దానివల్ల ఉపయోగం ఉండదు. ఇంపార్టెంట్ జర్నీ అయితేనే శనివారం జర్నీ చేయండి. ఈ వారంలో ఆఖరి రోజు, లేకపోతే జర్నీస్ పోస్ట్ పోన్ చేసుకోండి. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి గురుబలం బాగుంది కాబట్టి ఎన్ని సమస్యలు వచ్చినా ధనపరంగా మాత్రం ఇబ్బందులు ఉండవు. ఆ ఇబ్బందులన్నీ అధిగమిస్తారు. డబ్బులు బాగా వస్తాయి. వృశ్చిక రాశికి రాహుబలం ఉంది కాబట్టి ఫారిన్ ఛాన్సెస్ బాగుంటాయి. వీసా కోసం ట్రై చేసుకుంటే ఆ ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా సక్సెస్ అవుతాయని చెప్పచ్చు. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి ప్రధానంగా ఈ వారం రవి బలం లేదు కాబట్టి నానబెట్టినటువంటి గోధుమలు ఆవుకు ఆహారంగా తినిపించాలి, లేదా కేజింబావు గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే వారం మొత్తం కుజుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన కందులు బెల్లం ఆవుకు తినిపించాలి, లేదా కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే ఈ వారంలో చివరి 3 రోజులు బుధుడి బలం లేదు కాబట్టి చివరి 3 రోజుల్లో పెసలు దానం ఇచ్చుకోవటం లేదా పెసలు ఆవుకు తినిపించడం చేస్తే మంచిది. అదేవిధంగా మంత్రాల పరంగా రవి బలము కుజుడి బలము తక్కువ ఉంది కాబట్టి ఆ బలం పెరగటానికి ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రాన్ని రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోండి. విష్ణు పంజర స్తోత్రం చదువుకుంటే మంచిది. దగ్గరలో ఉన్న రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేస్తే అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే వృశ్చిక రాశి వాళ్ళు వారం మొత్తం విశేషంగా యోగించాలంటే, అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవాలంటే విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళినప్పుడు రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ భక్తులకి అన్నదానం చేయండి. అంటే మీ చేత్తో పులిహోర కానీ పెరుగన్నం కానీ పంచిపెట్టండి. అప్పుడు వారం మొత్తం అద్భుతమైన ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం వార ఫలాలు పరిశీలిస్తే రవి జన్మంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి. ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
అలాగే ఆహారం కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. సరైన ఆహారం తీసుకోకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఈ వారంలో కనిపిస్తుంది. అలాగే చిన్న చిన్న విషయాలకి ఎదుటి వాళ్ళతో గొడవలయ్యే సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి చిన్న విషయాలు లాగకుండా ఎదుటి వాళ్ళతో స్మూత్ గా డీల్ చేస్తూ ఉండండి. అలాగే ఈ వారంలో మొదటి 4 రోజులు బుధుడి బలం లేదు. బుధుడి జన్మంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి మొదటి 4 రోజుల్లో చెడు స్నేహాలు అయ్యే అవకాశం ఉంది. కొత్తగా ఎవరైనా పరిచయం అయితే వాళ్ళతో ఫ్రెండ్షిప్ విషయంలో బాగా ఆలోచించి స్టెప్ వేయండి. ఎందుకంటే మొదటి 4 రోజుల్లో బ్యాడ్ పర్సన్స్ తో ఫ్రెండ్షిప్ చేసే అవకాశం ఉంది. చెడ్డ స్నేహాలు పెరుగుతాయి, మిమ్మల్ని డైవర్ట్ చేసే స్నేహాలు పెరుగుతాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఎడ్యుకేషన్ పరంగా కూడా మొదటి 4 రోజుల్లో స్ట్రగుల్ కనిపిస్తుంది. విద్యార్థులు బాగా కష్టపడితేనే మొదటి 4 రోజుల్లో విద్యాపరంగా అనుకూల ఫలితాలు వస్తాయి. చివరి 3 రోజుల్లో మాత్రం బుధుడు రెండో సంచారం చేస్తున్నాడు, బాగా ఫేవరబుల్ గా ఉన్నాడు. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. చివరి 3 రోజుల్లో అనారోగ్య భావనలు తొలగిపోయి ఆరోగ్యం కలుగుతుంది. ఎడ్యుకేషన్ పరంగా కూడా చివరి 3 రోజుల్లో విద్యార్థులకు చాలా బాగుంటుంది. మంచి ఫ్రెండ్షిప్స్ అనేవి చివరి 3 రోజుల్లో ఏర్పడతాయి. కాబట్టి మొదటి 4 రోజుల్లో బ్యాడ్ ఫ్రెండ్షిప్స్, చివరి 3 రోజుల్లో గుడ్ ఫ్రెండ్షిప్స్. కాబట్టి ఫ్రెండ్షిప్స్ చేయాలంటే చివరి 3 రోజుల్లో చేసుకోవటం ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం చాలా మంచిది. అలాగే కుజుడు 6వ సంచారం చేస్తూ ఈ వారం మొత్తం అద్భుతంగా యోగిస్తున్నాడు. కుజుడి బలం బాగుంది కాబట్టి ధనధాన్య ప్రాప్తి ఏర్పడుతుంది. సాంఘికంగా గౌరవం పెరుగుతుంది. మిమ్మల్ని గౌరవించే వాళ్ళు పెరుగుతారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. పుణ్య కార్యక్రమాలు నిర్వహిస్తారు. ధార్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా కీర్తి ప్రతిష్టలు పెంపొందింపజేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే శుక్రుడు ఈ వారంలో మొదటి 6 రోజులు 1వ సంచారం చేస్తూ బాగా యోగిస్తున్నాడు. మొదటి 6 రోజులు శుక్రుడి బలం చాలా బాగుంది. శుక్రుడి జన్మంలో సంచారం చేయటం వల్ల ధనలాభం కనిపిస్తోంది, భోజన సౌఖ్యం కనిపిస్తోంది, బ్రహ్మాండమైన విందు భోజనాలు చేస్తారు, వస్తు ప్రాప్తి ఉంది. మీరు అనుకోకుండా మీకు వస్తువులు వచ్చే అవకాశం ఉంది. మీకు ఎదుటి వాళ్ళు గిఫ్టులు ఇచ్చే అవకాశం కూడా మొదటి 6 రోజుల్లో కనిపిస్తోంది. లేదా మీరే వస్తువులు బ్రహ్మాండమైనవి పర్చేజ్ చేసే అవకాశం ఉంది. ఆఖరి రోజు శనివారం శుక్రుడు రెండో సంచారం చేస్తున్నాడు. ఈ రెండో సంచారం కూడా ఫేవరబులే. కాబట్టి స్త్రీ సౌఖ్యం ఉంటుంది. స్త్రీలతో మాట్లాడటం వల్ల సంతోషం ఏర్పడుతుంది. ధన కనక వస్తు వాహన లాభం ఆఖరి రోజు శనివారం కనిపిస్తుంది. కీర్తి ప్రతిష్టలు కూడా ఆఖరి రోజు శనివారం కనిపిస్తున్నాయి. అంటే శుక్రుడి బలం వారం మొత్తం అద్భుతంగా ఉండటం వల్ల ధనలాభము, భోజన సౌఖ్యము, స్త్రీ సౌఖ్యము, కీర్తి ప్రతిష్టలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ధనుసు రాశి వాళ్ళకి ఏలినాటి శని దోషం ఉంది కాబట్టి దానివల్ల అప్పుడప్పుడు కొంచెం పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి. అలా జరగకుండా ఆవుకి తెల్ల నువ్వులు బెల్లం కలిపి చిమ్మిలి తినిపిస్తూ ఉండండి. అప్పుడు ఏలినాటి శని దోషం తగ్గిపోతుంది. గురుబలం తక్కువ ఉంది కాబట్టి తడి పసుపు నుదుటన బొట్టులాగా పెట్టుకోండి. అప్పుడు గురుబలం పెరుగుతుంది. అలాగే ధనుసు రాశి వాళ్ళకి ఈ వారంలో రవి బలం లేదు కాబట్టి నానబెట్టిన గోధుమలు ఆవుకు పెట్టండి, లేదా గోధుమల బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. మొదటి 4 రోజుల్లో బుధుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన పెసలు మొదటి 4 రోజుల్లో ఆవుకు పెట్టడం, లేదా పెసలు దానం ఇచ్చుకోవటం అనేది మొదటి 4 రోజుల్లో ఏదో ఒక రోజు చేయటం చేసుకోండి. రవి బలము బుధుడి బలము కలిసి రావాలంటే ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రం చదువుకోండి. రోజు స్నానం చేశాక 21 సార్లు ఈ మంత్రం చదువుకోండి. విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకోండి. దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి టెంపుల్లో తులసి మాల సమర్పించండి, లేదా తులసి దళాలతో ఒకసారి పూజ చేయించుకోండి. వెంకటేశ్వర స్వామి టెంపుల్లో దీపం పెట్టండి, లేదా ఇంట్లో అయినా వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర చలిమిడి దీపం వెలిగించుకోండి. అలాగే ఈ వారం మొత్తం కూడా విశేషంగా యోగించాలంటే అలాగే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు దధ్యోజనం కానీ చక్కెర పొంగల్ కానీ భక్తులకు పంచిపెట్టండి. ఇలా చేయటం ద్వారా వారం మొత్తం కూడా ధనుసు రాశి వాళ్ళు విశేషమైన ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం వార ఫలాలు పరిశీలిస్తే రవి ఈ వారం మొత్తం కూడా 12వ ఇంట్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. రవి 12వ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి ప్రయాణాల్లో ప్రమాదాలు కనిపిస్తున్నాయి. తస్మాత్ జాగ్రత్త. ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. దుర్గాదేవి ఫోటో దగ్గర పెట్టుకుని ప్రయాణం చేయండి. దుర్గా నామం మనసులో చదువుకుంటూ ప్రయాణం చేయండి. వెనక భాగాన కూర్చోకుండా ప్రయాణం చేయండి. అలాగే వృధా ఖర్చులు కూడా కనిపిస్తున్నాయి. డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. బంధువుల వల్ల ఏదో కారణంతో అశాంతి అనేది ఏర్పడుతుంది. అయినప్పటికీ ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే ఈ వారంలో మొదటి 4 రోజులు బుధుడు 12వ ఇంట్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి మొదటి 4 రోజుల్లో అసౌఖ్యం ఏర్పడుతుంది, మనోవ్యాకులత పెరుగుతుంది. మనస్సును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. అనారోగ్య భావనలు కూడా మొదటి 4 రోజుల్లో మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. అనుకున్న పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి.
అయితే చివరి 3 రోజుల్లో కూడా బుధుడు జన్మంలో సంచారం చేస్తూ గొడవలను సృష్టిస్తున్నాడు. కాబట్టి గొడవలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. విద్యలో కూడా ఆటంకాలు చివరి 3 రోజుల్లో కనిపిస్తున్నాయి. ఎవరైనా విద్యార్థులు బాగా స్ట్రగుల్ చేస్తేనే ఎడ్యుకేషన్ పరంగా చివరి 3 రోజుల్లో సక్సెస్ కనిపిస్తుంది. అలాగే చెడ్డవాళ్లతో స్నేహం చేసే అవకాశం చివరి 3 రోజుల్లో కనిపిస్తోంది. చివరి 3 రోజుల్లో కొత్త వ్యక్తులతో ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ వారం మొత్తం కూడా కుజుడు 5వ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. కుజుడు 5వ సంచారం చేస్తున్నాడు కాబట్టి మీ పిల్లల వల్ల కానీ శత్రువుల వల్ల కానీ ఏదో ఒక సమస్యలు వస్తూ ఉంటాయి. అలాగే ఆహార పరంగా కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వాటిని అధిగమించే ప్రయత్నం చేయండి. పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా కేర్ తీసుకోవటం ఈ వారం చాలా అవసరం. వాళ్ళ యాక్టివిటీస్ అని కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండండి. అలాగే ఈ వారంలో మొదటి 6 రోజులు శుక్రుడు 12వ ఇంట్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దానివల్ల ఆరాట పోరాటంగా ఉంటుంది. ఈ వారం మొత్తం కూడా ఆరాట పోరాటమే జీవితం అన్నట్లుగా ఉంటుంది. పనుల్లో ఆటంకాలు వస్తే అంతిమంగా విజయం సాధిస్తూ ఉంటారు. మిషనరీతో చేసే వాళ్ళు ఎవరైనా సరే వర్క్స్ మిషన్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే యంత్రాల వల్ల యంత్ర పరికరాల వల్ల మొదటి 6 రోజుల్లో ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అయితే వారంలో ఆఖరి రోజు ప్రశాంతంగా ఉంటుంది. ఆ రోజు శుక్రుడు జన్మంలో సంచారం చేస్తున్నాడు. 12 నుంచి 1లోకి మారుతున్నాడు. శుక్రుడి జన్మంలో సంచారం వల్ల ఈ వారంలో ఆఖరి రోజు రిలీఫ్ వస్తుంది, ఆనందం వస్తుంది, కార్యసిద్ధి ఏర్పడుతుంది. ధనలాభం ఆఖరి రోజు శనివారం బాగుంటుంది. భోజన సౌఖ్యం శనివారం బాగుంటుంది. స్త్రీ సౌఖ్యం ఉంటుంది. స్త్రీల వల్ల కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా ఆఖరి రోజు కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే మకర రాశికి ఏలినాటి శని దోషం ఉంది. ఏలినాటి శని దోషం ఉంది కాబట్టి ఆ దోషం పోవాలంటే ప్రధానంగా వీలైనప్పుడు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఈ వారంలో 41 ప్రదక్షిణలు చేసి రండి. గురుబలం తక్కువ ఉంది కాబట్టి గురుబలం పెరగటం కోసం దత్తాత్రేయుడు లేదా షిరిడి సాయినాథుడి ఆలయ ప్రాంగణంలో తాళింపు పెట్టిన శనగలు భక్తులకు పంచిపెట్టండి. అలాగే ఈ వారం మొత్తం రవి బలం తక్కువ ఉంది కాబట్టి నానబెట్టిన గోధుమలు, బుధుడి బలం తక్కువ ఉంది కాబట్టి నానబెట్టిన పెసలు, కుజుడి బలం తక్కువ ఉంది కాబట్టి నానబెట్టిన కందులు, మొదటి 6 రోజులు శుక్రుడి బలం తక్కువ ఉంది కాబట్టి నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు తినిపించాలి. లేదా నవధాన్యాలు నానబెట్టి ఆవుకు తినిపించినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. బ్రాహ్మణుడికి నవధాన్యాలు దానం ఇస్తే కూడా విశేషమైన ప్రయోజనం చేకూరుతుంది. అలాగే చాలా వరకు గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి ఓం నమో భగవతే రుద్రాయ అనేటటువంటి శివుడి మంత్రం రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. అలాగే అన్ని కష్టాలు తొలగింపజేసుకోవటానికి సంకటనాశక గణేష స్తోత్రాన్ని, దారిద్ర్య దహన శివ స్తోత్రాన్ని ఈ వారం చదువుకున్నట్లయితే విశేషమైన ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే రవి 11వ ఇంట్లో సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. రవి బలం బాగుంది కాబట్టి వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సుఖ సంతోషాలు పెరుగుతాయి. విశేషమైన ధనలాభం కనిపిస్తోంది. స్థిరాస్తి కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలన్నీ ఈ వారంలో రవి బలం వల్ల అద్భుతంగా యోగిస్తాయి. అలాగే ఈ వారంలో మొదటి 4 రోజులు బుధుడి బలం చాలా బాగుంది. బుధుడు 11వ సంచారం చేస్తున్నాడు కాబట్టి మొదటి 4 రోజులు ధనకనక వస్తువాహన ప్రాప్తి ఏర్పడుతుంది. శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమాలు చక్కగా నిర్వహించుకుంటారు. బంధుమిత్రులతో కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అయితే చివరి 3 రోజుల్లో బుధుడి బలం తగ్గుతోంది. చివరి 3 రోజుల్లో బుధుడి 12వ సంచారం అనేది వస్తుంది. ఈ బుధుడి 12వ సంచారం వల్ల చివరి 3 రోజుల్లో మనోవ్యాకులత ఏర్పడుతుంది. మనస్సు స్థిరంగా ఉంచుకోవాలి. చిన్న చిన్న అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి. కొద్దిగా అసౌఖ్యం ఏర్పడుతూ ఉంటుంది. అలాగే ఈ వారం మొత్తం కూడా కుజుడు 4వ ఇంట్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కుజుడు 4వ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి అంతా బాగున్నా కూడా శారీరక శ్రమ మాత్రం బాగా ఉంటుంది. ఎక్కువ శ్రమ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కొన్నిసార్లు విఘ్నాలు వస్తాయి, ఎదుటి వాళ్ళతో గొడవలు వస్తూ ఉంటాయి. అయినప్పటికీ రవి బలం బాగుంది కాబట్టి ఆ విఘ్నాలు అధిగమిస్తారు, గొడవల నుంచి బయటపడతారు, అంతిమంగా విజయం సాధిస్తారు. అలాగే ఈ వారంలో మొదటి 6 రోజులు శుక్రుడి బలం చాలా బాగుంది. శుక్రుడు 11వ ఇంట్లో సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. ఈ శుక్రుడి బలం వల్ల సుఖశాంతులు ఏర్పడతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. విందు భోజనం ఉంటుంది. బ్రహ్మాండమైన భోజనం చేసే అవకాశాలు ఉన్నాయి. మీ తేజస్సు కూడా పెరుగుతుంది. అయితే వారంలో ఆఖరి రోజు శనివారం మాత్రం శుక్రుడు 11 నుంచి 12వ సంచారంలోకి వెళ్తున్నాడు. ఈ 12వ సంచారం వల్ల వ్యతిరేకత ఉంటుంది. ఆఖరి రోజు శనివారం మాత్రం పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి.
కొంచెం ఆరాట పోరాటంగా ఆఖరి రోజు ఉంటుంది. యంత్రాలతో పనిచేసే వాళ్ళు, మిషనరీ పార్ట్స్, వీటికి సంబంధించిన పనులు చేసేవాళ్ళు కూడా ఆఖరి రోజు మిషన్స్తో పనిచేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి గురుబలం బాగుంది కాబట్టి ఏదో ఒక విధంగా డబ్బులు వస్తూ ఉంటాయి. రాహుబలం బాగుంది కాబట్టి వీసా ఛాన్సెస్ బాగున్నాయి. ఫారిన్ అటెంప్ట్స్ అన్ని బాగా సక్సెస్ అవుతాయి. అయితే ఏళ్ళనాటి శని దోషం ఉంది కాబట్టి కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. అది రాకుండా ఉండటం కోసం రావి చెట్టు దగ్గర దీపం పెట్టడం, ప్రదక్షిణాలు చేయటం చేసుకుంటే మంచిది. అలాగే ప్రధానంగా కుంభరాశి వాళ్ళకి ఈ వారంలో కుజుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన కందులు ఆవుకు తినిపించాలి. లేదా 1.25 కేజీ కందులు ఎర్ర వస్త్రంలో కట్టి దానం ఇచ్చుకోవాలి. కుజుడి బలం పెరగటం కోసం ఓం అం అంగారకాయ నమః అనే మంత్రాన్ని రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. అలాగే అంగారక స్తోత్రం చదువుకుంటే కూడా చాలా మంచిది. అలాగే చివరి 3 రోజుల్లో బుధుడి బలం లేదు కాబట్టి చివరి 3 రోజుల్లో ఓం బుం బుధాయ నమః అనే మంత్రాన్ని రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. గణేష పంచరత్న స్తోత్రం చదివినా, సంకటనాశక గణేష్ స్తోత్రం చదివినా చివరి 3 రోజుల్లో ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. దేవాలయ దర్శనం పరంగా గణపతి ఆలయ దర్శనం లేదా సుబ్రహ్మణ్య స్వామి లేదా లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం విశేషమైన ప్రయోజనాలను కలిగింపజేస్తుంది. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే కుంభరాశి వాళ్ళు వారం మొత్తం చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలను తొలగింపజేసుకుని అనుకూల ఫలితాలను పొందవచ్చు. వారం మొత్తం కుంభరాశి వాళ్ళకి చాలా వరకు యోగదాయకంగా ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే రవి దశమంలో సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. రవి దశమంలో యోగిస్తున్నాడు కాబట్టి కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే సాంఘికంగా మీకు గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే బుధుడు ఈ వారంలో మొదటి 4 రోజులు 10వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. మొదటి 4 రోజులు బుధుడి బలం లేదు కాబట్టి భోజన పరంగా మాత్రం సమస్యలు ఉంటాయి. కొద్దిగా అలసత్వం పెరుగుతుంది. అసౌఖ్యం కూడా అప్పుడప్పుడు కలుగుతూ ఉంటుంది. అయితే చివరి 3 రోజుల్లో బుధుడు 11వ సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. చివరి 3 రోజుల్లో బుధుడి బలం వచ్చింది కాబట్టి ధన కనక వస్తువాహన ప్రాప్తి ఏర్పడుతుంది. గృహంలో శుభ కార్యక్రమాలు బ్రహ్మాండంగా చివరి 3 రోజుల్లో నిర్వహించుకుంటారు. బంధుమిత్రులతో కలిసి ఉల్లాసంగా, ఉత్సాహంగా చివరి 3 రోజుల్లో కాలాన్ని గడుపుతూ ఉంటారు. ఈ వారం మొత్తం కుజుడు చాలా బాగున్నాడు. తృతీయంలో సంచారం చేస్తున్నాడు. దానివల్ల సర్వకార్య సిద్ధి ఏర్పడుతుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీరు ఊహించని విధంగా ఏదో ఒక విధంగా కుజుడి సంచారం వల్ల డబ్బులు కలిసి వస్తూ ఉంటాయి. ఆరోగ్య ప్రాప్తి ఉంటుంది. అనారోగ్య భావంలో మొదటి 4 రోజుల్లో ఉన్నప్పటికీ అవన్నీ తొలగిపోయి ఆరోగ్య ప్రాప్తి ఏర్పడుతుంది. సుఖము, శాంతి ఏర్పడతాయి. అలాగే శుక్రుడు ఈ వారంలో మొదటి 6 రోజుల్లో 10వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దాదాపుగా ఈ వారంలో శుక్రుడి బలం తక్కువ ఉంది కాబట్టి శత్రువులు పెరుగుతారు. శత్రువుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. పనిచేసే చోట జాబ్లో కూడా చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. శుక్రుడు 10th హౌస్లో సంచారం చేస్తున్నాడు కాబట్టి మొదటి 6 రోజుల్లో జాబ్ పరంగా ఏదో ఒక చికాకు ఉంటుంది. కానీ మీ తెలివితేటలతో, చాకచక్యంతో వాటిని అధిగమిస్తారు. ఆఖరి రోజు శుక్రుడి బలం వస్తుంది. శుక్రుడు ఆఖరి రోజు 10th నుంచి 11th ట్రాన్స్ఫర్ అవుతున్నాడు. 11వ సంచారం చేస్తున్నాడు. ఆఖరి రోజు శుక్రుడి బలం బాగుంది కాబట్టి మీకు ఫేమ్ పెరుగుతుంది. జాబ్లో ట్రబుల్స్ పోతాయి. కార్యసిద్ధి ఏర్పడుతుంది. విందు భోజనం చేస్తారు. సుఖశాంతులు వారంలో ఆఖరి రోజు శనివారం ఏర్పడతాయి. అయితే మీనరాశికి గురుబలం లేదు. జన్మంలో గురువు సంచారం ఉంది. అందుకనే డబ్బులు వచ్చినా ఖర్చు అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే రావి చెట్టు దగ్గరకు వెళ్ళి పాలు నైవేద్యం పెట్టండి. రావి చెట్టుకు ఒకసారి ప్రదక్షిణాలు చేయండి. వీలైతే దీపం పెట్టండి. అలాగే మీనరాశికి రాహుకేతు బలం కూడా తక్కువ ఉంది కాబట్టి వీలైతే జంటనాగుల విగ్రహాల దగ్గరకు ఒకసారి వెళ్ళి పాలు పోసి నీళ్లతో కడిగి పసుపు కుంకుమ వేసి తోకల దగ్గర తమలపాకుల బెల్లం మొక్క పెట్టి 21 ప్రదక్షిణాలు చేయండి. అప్పుడు రాహుకేతువుల బలం పెరుగుతుంది. చేతి వరకే వచ్చి జారిపోతున్న పనుల్లో సక్సెస్ వస్తుంది. అలాగే ఈ వారం రవి బలం చాలా బాగుంది. కుజుడి బలం చాలా బాగుంది. కానీ మొదటి 4 రోజులు బుధుడి బలం లేదు కాబట్టి మొదటి 4 రోజుల్లో వీలైనప్పుడు ఆవుకి నానబెట్టిన పెసలు కానీ, తోటకూర కానీ తినిపించండి. లేదా కేజింబావు పెసలు ఆకుపచ్చ రంగు వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. అలాగే దాదాపుగా వారం మొత్తం శుక్రుడి బలం లేదు. మొదటి 6 రోజులు శుక్రుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు పెట్టండి. లేదా కేజింబావు అలసందలు, బొబ్బర్లు తెల్ల వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. మంత్రాల పరంగా మొదటి 4 రోజుల్లో గణపతి మంత్రం చదువుకోండి. గణపతి మంత్రం ఏం చదువుతారంటే ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. మొదటి 4 రోజుల్లో గణపతి షోడశనామ స్తోత్రం చదువుకోండి. అలాగే మొదటి 6 రోజుల్లో శుక్రుడి బలం లేదు కాబట్టి
ఓం శ్రీ రాజమాతంగి నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. లలితా పంచరత్న స్తోత్రాన్ని కానీ లలితా సహస్రనామ స్తోత్రం కానీ మొదటి 6 రోజుల్లో చదువుకోండి. గణపతి ఆలయ దర్శనం, లలిత అమ్మవారి ఆలయ దర్శనం ఈ వారం మొత్తం విశేషమైన ప్రయోజనాలను కలిగింపజేస్తాయి. ఇవి ఈ వారం వారఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. ప్రతి వారం మీ వారఫలం తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతి నెల మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతిరోజు రాసులను బట్టి మీ దిన ఫలితం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.